హాయ్ అందరికీ. ఈరోజు శ్రావణ సోమవారం కదా. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మార్నింగే 5:30కి అయితే లేచిన అనమాట. పొయ్యి మీద బియ్యం అయితే పెట్టి బయటికి అయితే వెళ్ళినాను. ఇక బయటికి వెళ్ళంగానే వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. నైట్ అంతా కూడా వర్షమే పడ్డది. మార్నింగ్ కూడా వర్షం లైట్గా అయితే పడుతూనే ఉందన్నమాట. ఇక అట్లనే ఊకేసి కడిగేసి ముగ్గు అయితే వేసుకొని ఇక లోపలికి అయితే వచ్చేసినాను. ఇక పొయ్యి మీద అన్నం అయితే అవుతుందన్నమాట. ఇక అన్నం అవుతుండగానే ఇక్కడ నేను పిల్లలకైతే ఈరోజు పూరి చేద్దాం అనుకుంటున్నాను. అందుకే పిండి అయితే పిసికి పక్కనైతే పెట్టేసుకున్నాను. పిండి నానినంతసేపు అయితే ఇట్లా బీనీస్ కర్రీ అయితే చేసేసుకున్నాను. పిల్లల లంచ్లోకి అయితే ఈరోజు బీనీస్ కర్రీ, పూరి ఇంకా రైస్ అయితే కట్టించేసినాను. పిల్లలు పోగానైతే ఇక తొందరగా పని చేసుకొని ఇలా పూజ అయితే నాది కంప్లీట్ అయిందనమాట. ఈరోజు సోమవారం కదా, దేవుళ్ళని అన్నీ కూడా కడిగేసుకొని బొట్లు పెట్టుకొని ఇట్లా నీట్గా అయితే చేసేసు ఇట్లా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు ఇది 4th వీక్ కదా శ్రావణంలో, అందుకే ఈరోజు కూడా ఫోటోలన్నీ కడిగేసుకొని మంచిగా బొట్లు అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. దేవుడికి కూడా ఇట్లా హారతి అయితే ఇచ్చేసి నేను ఫాస్టింగ్ ఉన్నా అనమాట. పూజ అయ్యే వరకు అయితే ఫాస్టింగ్ ఉండే. ఇట్లా పూజ కంప్లీట్ అయిపోయిందనమాట మంచిగా. ఈరోజు నా పూజ వ్లాగ్ అయితే ఇంతే. ఆ దేవుడి ఆశీస్సులు మీకు మాకు మనందరికీ కూడా ఎల్లప్పుడూ ఉంటుందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాను మరి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.